అది మీకు తెలుసు కాబట్టి అది వెబ్సైట్ లోంచి తీసేసి ఈరోజు సోషల్ మీడియాలో లక్షలకి లక్షలు జీతాలు ఇచ్చేసి ఈ విధంగా అబద్ధపు న్యూస్లు పెట్టుకొని బ్రతికేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అనేది స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతున్న విషయం. అండ్ ఈరోజు పోలవరాన్ని నేనేదో 56% చేసేసాను, అసలు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మేజర్వి మైనర్వి అన్ని కూడా దాదాపు పూర్తి చేస్తున్నానని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, 9 ఏళ్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేజర్ ఇరిగేషన్ కాదు కదా, మీడియం ఇరిగేషన్ ఒక్కటైనా నువ్వు ప్రారంభించావా? కనీసం నువ్వు వెన్నుపోటు పొడిచిన మీ మామ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంకనైనా 9 ఏళ్లలో నువ్వు పూర్తి చేయగలిగావా నేను ప్రశ్నిస్తున్నాను. ఏ రోజు కూడా నీకు ప్రాజెక్టుల మీద ఆలోచన లేదు, రైతుల మీద ప్రేమ లేదు అనేది రైతులకు తెలుసు. ఈ రోజు నువ్వు కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని నీ చేతుల్లోకి తీసేసుకొని కమిషన్ల కోసం ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని, ప్రత్యేక హోదా నాకు అవసరం లేదు, విభజన చట్ట హామీలో ఉన్నవి ఏవి అవసరం లేదు, వెనకబడిన జిల్లాల ప్యాకేజీ నాకు అవసరం లేదు అభివృద్ధి కోసం ఇచ్చేదని చెప్పి పోలవరాన్ని తీసేసుకొని ఈరోజు పట్టుసీమ పురుషోత్తంపట్నంలో వచ్చే 1000 కోట్ల ఆ యొక్క కమిషన్ల కోసం పోలవరాన్ని నిలిపేసింది నిజం కాదా అని అడుగుతున్నాను. యాజ్ పర్ విభజన చట్టం ప్రకారం జూన్ 2014 అంటే 2014, 15, 16, 17 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరాన్ని పూర్తి చేయాల్సి ఉంటే అది నువ్వు తీసుకోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా సర్వనాశనం చేసింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. మొన్న గడ్కరీ వచ్చి అడిగారు, మీ మీద అనుమానంతో మొత్తం పర్యవేక్షించి ఏ విధంగా ఈ పోలవరంలో అవినీతి జరిగిందో అందరూ తెలుసుకున్నారు. ఆయన ఒకటే మాట అడిగారు, ఈరోజు వాటర్ స్టోరేజ్ లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగింది అని. నువ్వు దొంగ చూపులు చూస్తూ నీళ్లు నమ్ములతో పక్కన నించున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు రైతులు అర్థం చేసుకున్నారు నువ్వు పోలవరాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచేసుకుంటున్నావు అనేది. కాబట్టి ప్రాజెక్టులు నువ్వు కట్టాను అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు, రైతుల్ని ప్రేమించే రాజశేఖర రెడ్డి గారు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆయన బ్రతికుంటే ఎప్పుడో పూర్తయిపోయి ఈ రాష్ట్రంలో రైతులు కలకల్లాడుతున్న పరిస్థితి. కానీ దౌర్భాగ్యం, నువ్వు అధికారంలోకి వచ్చి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, నువ్వు ఎప్పుడొచ్చినా కరువు. బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్నట్టు రైతుల జీవితాన్ని నాశనం చేయడానికే నువ్వు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో నువ్వు దోచుకోవడమే కానీ రైతులకు చేసింది ఏమీ లేదనేది అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా నువ్వు అధికారంలోకి వస్తే చాలు, గత 9 ఏళ్లలో 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏ విధంగా మూసివేయటం గానీ అమ్మివేయటం గానీ చేసావనేది అందరికీ తెలుసు. అండ్ ఈసారి అధికారంలోకి రాగానే రికార్డు స్థాయిలో 3600 గవర్నమెంట్ స్కూల్స్ ని మూసేసి నీ బినామీ అయిన నారాయణ స్కూల్స్ కి గిరాకీ వచ్చే విధంగా ఏ విధంగా చేసావు కూడా అందరూ గమనిస్తున్న విషయం. అండ్ ఈరోజు నువ్వు చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు చూసినా బీజేపీతో కుమ్మక్కారని మాట్లాడుతున్నావే, నీకు మంచి చేసి ప్రజల దగ్గర మెప్పు పొందాలన్న ఆలోచన ఎప్పుడు లేదనేది అర్థమవుతుంది. కేవలం అందరి మీద బురద జల్లి నీ పచ్చ మీడియాలో పబ్లిసిటీ చేసుకుని బ్రతకటమే నీకు తెలిసిందనేది అందరికీ అర్థమైంది. ఎందుకంటే నువ్వు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఈ ఎన్నికల్ని ఫేస్ చేసింది 1999, 2004, 2014 3 ఎన్నికల్లో నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళింది బీజేపీతో కలిసి. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు వస్తే ఆయన మీదకి కూడా నువ్వు మహాకూటమి అని టీఆర్ఎస్ తో, సిపిఐతో, సిపిఎంతో వెళ్ళావే గాని 40 ఏళ్ల అనుభవం ఉంది, గొప్ప గొప్ప వాళ్ళతో నేను పనిచేస్తానని చెప్పుకునే నువ్వు నీ పరిపాలన మీద నమ్మకంతో ఏ రోజు కూడా సింగిల్ గా నువ్వు ఎన్నికలకు వెళ్ళింది లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నారు. కొత్త పార్టీ అయినా తన సిద్ధాంతాలతో తను ఏం చేస్తాడో చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడే గాని నీ విధంగా అందరినీ కూడగట్టుకుని ఎన్నికలకు వెళ్ళలేదు. ఇదే నువ్వు 1999, 2004లో
ఎన్నో ఎన్నికలు జరిగాయి. అప్పటికి ఆ తర్వాత 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో నీకేమాత్రం వచ్చాయో మనం చూస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.